హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిల్ మేకర్ విత్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిల్ మేకర్ని సోయా చంక్స్ అంటారు. సోయా చంక్స్ ఎలా రెడీ అవుతాయో చెప్తాను. అవేంటంటే సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్ వస్తుందండి. ఆయిల్ పౌడర్గా మారుస్తారు. ఆ పౌడర్ ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ని మిల్ మేకర్గా రెడీ చేస్తారనమాట. సో అదే మిల్ మేకర్. చిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉండేది, మిల్ మేకర్ అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, అది చెట్టు నుంచి వచ్చిద్దా అని ఏవో డౌట్లు వచ్చాయి. తర్వాత అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. మిల్ మేకర్లో ఫ్యాట్ అసలు ఉండదండి. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయి. సో మిల్ మేకర్ మన బాడీకి చాలా మంచిది కాబట్టి వీక్లీ ట్వైస్ అలా తినడానికి ట్రై చేయండి. మిల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఏంటంటే మిల్ మేకర్ని వేడివేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చేసి బాయిల్ అవనిచ్చి తర్వాత అవి చల్లారిన తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని పిండి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చూపించాను చూడండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బే లీఫ్ ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇలాచి 2 కానీ 3 కానీ వేసుకోవాలి. తర్వాత లవంగాలు ఒక 2 వేసుకోవచ్చు. మన స్పైస్లలో తగ్గట్టు వేసుకోవాలండి ఏదైనా. తర్వాత దాల్చిన చెక్క ఒకటి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి, టమాటో, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలండి. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలండి. కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక చిన్న క్యూబ్ బటర్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బే లీఫ్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొద్దిగా ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత వచ్చేసి నా దగ్గర ఒక చిన్న పొటాటో ఉంది, అది చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకున్నాను. అది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ కాబట్టి సో దీనికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. నా దగ్గర ఉంది కాబట్టి పొటాటో వేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు వేసినా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. నేను అప్పటికప్పుడే కొద్దిగా వేసి మిక్సీ పట్టి వేసేసాను అనమాట. తర్వాత సరిపడినంత పసుపు, కారం వేసుకోవాలి. ఈ మంచిగా మనకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో ఏదైతే పేస్ట్ మనం చేసి పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేయాలండి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ మనం ఈ కర్రీలో వేసేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసేసుకోవటమే. అదంతా ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకుని తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉండే మిల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. వీడియో కొంచెం కదులుతూ ఉంటుందండి, ఓన్గా చేసుకోవటం కదా. నేనే వంట చేసుకుంటా వీడియో తీసుకుంటూ ఉండాలి కాబట్టి సో కదులుతూ ఉంటుంది, ఏమనుకోవద్దండి. తర్వాత చపాతీలోకి ట్రై చేశాను, చాలా ఎమ్మీగా ఉంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.